కొంతమంది భక్తుల మరణాన్ని మనం చూసినప్పుడు అది మనకు కనువిప్పే. బ్రతికితే ఇలా బ్రతకాలి, చనిపోతే ఇలా క్రీస్తు కోసం చనిపోవాలి అనే ఒక నిర్ణయానికి మనం రావాలి. స్టెఫన్ గారిని చంపిన వ్యక్తులు ఉన్న పరిస్థితుల్లో ఆయన చావులకు సంబంధించిన వ్యక్తి ఈ పౌలు గారు. అక్కడితో ఆగిపోకుండా ఇంకా క్రైస్తవ్యం లేకుండా చేయాలని చూసిన ఈ పౌలు గారిని దేవుడు మార్చారు కదా. అలానే ఈనాడు ఎవరైతే అలా ప్రవర్తిస్తూ ఉన్నారో, ఎవరైతే క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలని చూస్తూ ఉన్నారో వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రభుత్వం కోసం మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ వారు అన్యాయంగా చూపించవచ్చు, న్యాయాన్ని తారుమారు చేయొచ్చు, కానీ మన దగ్గర తప్పించుకోవచ్చు, కానీ దేవుడి దగ్గర వారు తప్పించుకోలేరు. దేవుని న్యాయస్థానంలో వారు తప్పించుకోలేరు, దేవుని తీర్పులో వారు తప్పించుకోలేరు. కాబట్టి ఈ రోజున వారికి సంతోషంగానే ఉండొచ్చు, ఇది తాత్కాలికమే. ఒక రోజు ఉంది తీర్పు రోజు, ఆ రోజున వారు తప్పించుకోలేరు. ఈలోపు వారు మార్పు చెందితే మంచిదే. దేవుడిచ్చిన అవకాశాలను వారు వినియోగించకుండా మార్పు చెందకపోతే కఠినమైన శిక్ష ఒకటి ఉంది, ఉగ్రత అనేది ఒకటి ఉంది, నరకం అనేది ఒకటి ఉంది.